హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ కంటెంట్ వచ్చేసి కాఫీ రీడింగ్ అనమాట. కాఫీ రీడింగ్ చేసే ముందు మీకు ఇక్కడ సబ్జెక్ట్ గురించి కొంచెం అవగాహన అయితే రావాలి. అంటే ఎలా రీడ్ చేస్తాం, అసలు వీటిలో ఎలా చూసి చెప్తాం, మీరు సెల్ఫ్గా కూడా చేయొచ్చండి. ఇక్కడ మీరు వీడియో చూడొచ్చు అండ్ మీరు సెల్ఫ్గా కూడా ఈ వీడియో చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా, మీకు అర్థమయ్యేలాగా నేను ఇక్కడ ఈ రీడింగ్ చేయటం అయితే జరుగుతుంది. అర్థమై ఉంటుంది కదండి. ఇది ఒక బౌల్ తీసుకున్నాను, కప్తో కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు క్లారిటీ కోసం ఇలా డిఫరెంట్గా కాఫీ రీడింగ్ అనేది చాలా డిఫరెంట్గా చేయొచ్చండి. ఈ బౌల్ అనేది ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో కొన్ని గుర్తులు అనేది మీకు కొంచెం జూమ్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా తీసుకోవడం అయితే జరిగింది. మీకు కొన్ని గుర్తుల గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ముందుగా ఇక్కడ నేను డ్రా చేశానండి. ఇది కాఫీ అని వేసేసి మెల్ట్ అవుతుండే అలా ఉంచేసాను అనమాట. దాన్ని చూద్దాం. ముందు వీటిని ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఇవి కనిపిస్తున్నాయి కదా, దీనికి సంబంధించి అనమాట. ఇలా డ్రా గీసి ఉంచాను. అండ్ ఇది ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాను అనమాట. కనిపిస్తుంది కదా, ఒకసారి డిస్టర్బ్ చేసి ఈ కాఫీ రీడింగ్ అంటే ఏంటి, దీన్ని ఎలా రీడ్ చేస్తారు, అలానే ఎనర్జీస్ కార్డ్స్తో కూడా మీకు రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇలా ఉందండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ ఇలా గుర్తు కనిపిస్తుంది కదా పక్షి రెక్కల కింద. ఇదేంటంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ అనమాట. రాశుల పరంగా చూసుకుంటే మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే అవుతారు. అర్థమైంది కదా ఇలా కనిపిస్తే. అలానే ఇదొకటి చందమామలా కనిపించి ఒక చుక్కలా కనిపిస్తుంది చూడండి, నెలవంకలాగా. ఈ నెలవంకల అనేది మూన్ ఎనర్జీస్ అనమాట. అంటే న్యూ మూన్ ఎనర్జీస్లా వస్తుంది. అలానే చూడండి, ఇలా రౌండ్ లాగా చక్రంలాగా తిరిగి ఉంది కదా, స్పైరల్ లాగా. దీన్ని ఏంటంటే క్రియేటివిటీ అంటారనమాట. ఈ 3 అన్నది ఎనర్జీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంబంధించి. 3 లెటర్ కనిపించింది మనకి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సంబంధించి. అండ్ ఇలా గీతల కింద కనిపించింది అనుకోండి, ఇది ట్రావెల్ కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదో ఉంటుంది. అండ్ ఇలానే ఇది చూడండి, ఈ కప్స్కి ఇలాగ వస్తుంది కదా. ఇలా వేసినప్పుడు మీకు ఇలా చెప్పడం కన్నా ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాక మీకు అర్థమవుతుంది. ఇలా వచ్చిందనుకోండి చేంజెస్, ఛాలెంజెస్ అనమాట. అండ్ ఇది వచ్చిందనుకోండి, ఇది వైఫై లాగా వస్తుంది కదా, వైఫై గుర్తులాగా. అలాంటిది మూమెంట్ అనమాట, కదలటం. ఉన్న ప్లేస్ నుండి అదే ఒక మాట విని ఆ మాట ఎంత దూరం వరకు వెళ్తుందో, ఎవరి వరకు చేరాలో అలా ఈ ఎనర్జీ ఇలా తీసుకోవచ్చు. ఇదేంటి, ఇలా కోణం కింద ఉంది కదా, వి లెటర్ తిరగవేస్తే ఎలా ఉంటుంది, అది టుగెదర్ అంటే కలుసుకోవాలని, కలిసి ఉండాలని అలా. అండ్ గుర్రపనాడ తెలుసు కదా, ఆ గుర్రపనాడ టైప్లో వస్తే లక్ అనమాట. అండ్ అలానే ఈ వేవ్ లెన్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే కలిసి ఉండి ట్రావెల్ చేయటం అండ్ కలపడానికి రావటం, ట్రావెల్ చేసి మిమ్మల్ని కలపడానికి రావటం అండ్ మిమ్మల్ని మీట్ అవ్వడం, మీతో కలిసి ఉండటం ఇలా వస్తాయి అన్నమాట. అండ్ లాస్ట్లో ఇంకోసారి చెప్తానండి, మీకు ఈ గుర్తులు కనిపించాక ఏ గుర్తు వచ్చినాయో చెప్తాము. ఇది వచ్చింది అనుకోండి శుక్రునికి సంబంధించి లవ్ కూడా వస్తుంది. ఇది వచ్చింది అనుకోండి ఇలా రౌండ్గా వచ్చి ఇలా డాట్ వస్తుంది కదా, సక్సెస్, న్యూ బిగినింగ్ అది వస్తుంది. ఇలాగా ఇటు వచ్చిందనుకోండి, దీని పేరు లోపల మనసులో బాధపడుతున్నట్టు, లోపల మనసులో దాచుకున్నట్టు అండి. అండ్ ఇలాగ స్టార్ కింద వచ్చింది అనుకోండి, గుడ్ లక్, సక్సెస్ అనమాట. ఈ రకంగా వచ్చిందనుకోండి యాక్షన్ అనమాట. దేనికి సంబంధించి, ఇది కుజుడు సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి ఇవి ఉంటాయి కదా, కుజుడు యాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇలాగా యానిమల్ ఏదైనా కనిపించింది అనుకోండి, పిల్లిలాగా, సమ్ ర్యాబిట్ లాగా కనిపిస్తే అది గాసిప్స్ అనమాట. అండ్ ఇలాగా చిక్కిరి బిక్కిరిగా ఉన్నదనుకోండి, చూడండి దారిపోగులు ఎలా పడిపోతుందో గీతల కింద అలా వస్తే ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెస్ అనమాట, స్ట్రెస్ లాంటిది. అలానే చూడండి, దీన్ని ఏమంటారంటే తెలుగులో మర్చిపోయాను. ఈ గుర్తు కనిపిస్తుంది కదా, ఇలా వస్తే డిఫికల్ట్ టు చేంజ్. అంటే మీ సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు
అప్పటికప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, చేంజెస్ అన్నది కనిపిస్తుంది. మీరు ఇంకా వీటి గురించి వదిలేయటం, బాధపడిన వేస్ట్ అని అనుకుంటారు కదా, ఆ టైంలో ఈ చేంజ్ రావటం అనమాట. ఇలా చైన్ లాగా వస్తుందనుకోండి. ఈ చైన్స్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్, అంటే బాధ్యతలు పెరగటం, బాధ్యతలు తీసుకోవటం, అంటే బాధ్యతలు వదిలేయటం, ఇలా తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ. అంటే ఇలాగా వీల్ కింద వచ్చి వస్తుందనుకోండి, ఇది పీస్, హ్యాపీనెస్ అనమాట. ఇలా ఇంటూ కింద వచ్చిందనుకోండి, స్టాప్ చేయటం, ఇంకా అవసరం లేదు. ఇది లెస్ అనమాట. ఇది ఇలా డాట్ల కింద వస్తుంది కదా, ఇది బిజీ. ఇక్కడ మీకు ఫిష్ అన్నది కనిపిస్తుంది అనుకోండి, అది పాస్ట్ లైఫ్ గురించి. అండ్ ఇక్కడ చూడండి, యారో మార్క్ పైన ఉంటే గుడ్ డిసిషన్ అండ్ గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. అండ్ కిందకు ఉందనుకోండి యారో మార్కు, బ్యాడ్ సిచ్యువేషన్ అని, ఒకవేళ బ్యాడ్ ఇంప్రెషన్ అని ఇలా కూడా వస్తుంది. ప్లస్ గుర్తు వచ్చిందనుకోండి, ఎడిక్షన్, అంటే మళ్ళీ ఏదైనా మాట మీకు తగులుకోవడం కానీ, మాట వినడం కానీ, మళ్ళీ కలుసుకోవడం సమ్ ఏదో వస్తుంది. ఇవి ఉన్నాయి కదండి యారో మార్కులు, ఆపోజిట్ సంబంధించి. దీన్ని ఏమంటారంటే ట్రావెల్ చేయటం, అంటే ఛాన్స్ తీసుకుంటే తక్కువ టైంలో ట్రావెల్ చేయటం అనమాట. ఎవరికి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవటం. మీకు ఈ గుర్తులు కనిపిస్తున్నాయి కదా, ఇవండి ఇవి. ఇలా యానిమల్ కింద ఫేస్ కింద కనిపించింది అనుకోండి, ఇదేంటంటే మీ శత్రువు ఎవరైనా కావచ్చు. అర్థమవుతున్నాయి కదా, ఇదండి ఇలా వస్తాయి అన్నమాట. మీకు రీడింగ్ ఇచ్చే ముందు కూడా అసలు ఈ కాఫీ రీడింగ్ అనేది ఏంటో చూద్దాం. ముందు ఇది డిస్టర్బ్ చేసేసి పక్కన పెట్టేద్దామండి, అవి కొంచెం స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మీకు మనకు సంబంధించి ఇక్కడ ఏమేమి గుర్తులు ఉన్నాయో దానికి సంబంధించి ఎనర్జీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బౌల్ కూడా ఎందుకు తీసుకున్నాను అంటే మీకు గుర్తులు బాగా కనిపిస్తాయనండి. కాఫీ రీడింగ్లో చాలా రకాలు వస్తాయి. మళ్ళీ ఇలాంటి రీడింగే ఇలా ఇది చేసింది మళ్ళీ వేరేలాగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కాఫీ రీడింగ్ అనేది ఒకే వేలో వెళ్ళదు. నేను చెప్పేదే ఉంది, మీకే తెలిసిపోద్ది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు మీరు ఇచ్చే సమాధానం, వారి లైఫ్లో జరుగుతున్న వాటికి మీరు ఏ రకంగా సైన్స్ అన్నది చూపిస్తున్నారు? ఓకే, ఇప్పుడు ఈ కాఫీ రీడింగ్ గురించి చెప్తానండి. కాఫీ రీడింగ్ అంటే మీకు ఈజీగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ అవి మనస్ఫూర్తిగా మనసు పెట్టి చూస్తే మీకు సమాధానాలు అయితే వస్తాయి. అసలు ఈ కాఫీ రీడింగ్ అనేది ఏంటంటే టసోగ్రఫీ అంటారనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన నమూనాలు కానీ చిహ్నాల గురించి భవిష్యత్తు లేదా అదృష్టం గురించి చెప్పే పద్ధతేనండి. దీన్ని టసియోగ్రఫీ లేదా టసియోమాన్సీ లేదా లీఫ్ రీడింగ్ అని కూడా అంటారు. ఈ కాఫీ రీడింగ్కి వీటిని ఇలా పిలుస్తారనమాట, టసియోగ్రఫీ, టసియోమాన్సీ లేదా లీఫ్ రీడింగ్. వీటి మీద నమూనాలు కానీ చిహ్నాలు కానీ కనిపిస్తున్నాయి అనుకోండి, ఇది భవిష్యత్తు గురించి చెప్తుంది, అలానే అదృష్టం కూడా చెప్తుంది. టసియోగ్రఫీ అంటే భవిష్యత్తులో ప్రస్తుత పరిస్థితుల గురించి, భవిష్యత్తు తర్వాత ముందు ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి ఇక్కడ మనం చూసే కొద్ది గుర్తులు అనేది కనిపిస్తాయండి. ఎప్పుడైతే ఈ గుర్తులు కనిపిస్తాయో మనకి యూనివర్స్ ఇలా గైడ్ చేస్తున్నమాట. కొంతమంది ఏంటంటే, మీరు కాఫీ అలవాటు కానీ టీ అలవాటు కానీ ఉంటుంది కదా,
టీ తాగేసాక కాఫీ తాగేసాక కప్పులో అడుగున గుర్తుల కింద కనిపిస్తాయి. ఈసారి అబ్జర్వ్ చేయండి. తాగేసినాక అడుగున ఉంటుంది కదా మిగిలిపోయింది, అది కొంచెం డ్రై అయ్యాక మీకు కొన్ని గుర్తులు కనిపిస్తాయి. మీరు టీ తాగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఏదేదో ఆలోచనలు, అవి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది. అక్కడ ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. అందుకే అంటున్నానండి, మీరు సెల్ఫ్గా కూడా తీసుకోవచ్చు. మీరు కాఫీ తాగేటప్పుడైనా టీ తాగేటప్పుడైనా అసలు మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ చెప్తే లాస్ట్లో మీకు తెలుస్తుందండి, రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఎలా అంటే గుర్తులు వస్తాయి. ఈ చెప్పాను కదా, గుర్తులు అనేది మీకు కనిపిస్తాయి, మీకే అర్థమైపోతుంది. ఆ ఆకారాలు బట్టి, ఆ ఆకృతులు బట్టి మీకు పరిశీలనగా చూస్తే అన్నీ అర్థమవుతుందండి. అసలు ఇది టెసియోగ్రఫీ అనే పదం అన్నది ఫ్రెంచ్ నుంచి వచ్చింది. టెసే అంటే కప్పు, మ్యాన్సీ అంటే భవిష్యత్తు, టెసియోగ్రఫీ అన్నది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ టీ తాగుతుందనుకోండి, కాఫీ తాగుతుందనుకోండి, ఆ పర్సన్ ఎనర్జీస్ కూడా మీరు తీసుకోవచ్చు. అలానే మీ ఎనర్జీస్ మీరు తీసుకోవచ్చు. మిగిలిపోయిన వాటి ఉంటే కదా తాగేసిన మిగిలిపోయింది, అది డ్రై అయ్యాక దానికి సంబంధించిన గుర్తులు బయటకు వస్తాయండి. ఈ నమూనాలను పరిశీలించాక మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడుది కాదండి, దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, మూలాలు కూడా ఉన్నాయి. ఇది ఎక్కువ చైనా నుంచి వచ్చిందని చాలా టాక్ ఉంటుంది. నాకు ఇంతవరకే నాలెడ్జ్. ఇవే శతాబ్దాల కాలం నుండి అయితే వస్తుందండి. వివిధ ఆకారాలు బట్టి, నమూనాలు బట్టి, ఆ సంఘటనలు బట్టి, వ్యక్తులు లేదా అంటే పర్సన్స్ లేదా సిచ్యువేషన్స్ బట్టి ఇవి గుర్తులు అనేవి సూచిస్తూ ఉంటాయి. చాలామందికి టారో గురించి తెలుసు, క్రిస్టల్స్ గురించి తెలుసు, కాఫీ రీడింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా, కాఫీ గురించి కూడా తెలుసు. ఓకే, ఈ కాఫీ గురించి కూడా మీకు తెలుసు. గుర్తుల గురించి చెప్తానండి మీకు, గుర్తులు అన్నది ఎలా వస్తుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ ఇచ్చి అప్పుడు మీకు క్లారిటీగా అయితే ఇస్తాను. ఓకే, మీకు కనిపిస్తుంది కదా ఆకారాలు చూస్తూ ఉండండి. ఇది సోల్ ఎనర్జీస్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారండి, మీ మనసు, మీ మైండ్ ఇక్కడే పెడుతుంటారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తారు అని వీటి మీద మనసు అయితే ఎప్పుడైతే పెడతారో ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. మీకు కాఫీ టీ తాగే అలవాటు లేకపోతే ఇలా పేపర్ మీద కాఫీ వేసుకుని కూడా, కాఫీ పౌడర్ వేసుకుని కూడా మీరు ఇలా అంటే చూపిస్తారండి వీడియోలో. ఇలా చూపిస్తే ఆకారాలు అనేది వస్తుంది. ఈ ఆకారాలు బట్టి మీరు గెస్ చేయొచ్చు పరిస్థితులు ఏం జరుగుతుందో మీకు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్తో మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది దీనికి సంబంధించి చెప్తా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ సోల్ ఎనర్జీ, వారి పర్సన్ సోల్ ఎనర్జీ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఫస్ట్ ఎనర్జీ కార్డ్ మీకు సంబంధించండి. ఇదిగోండి, న్యూ డోర్ ఓపెనింగ్స్ అండ్ మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్. థర్డ్ ఐ యాక్టివేటింగ్ అంటే ఈ పర్సన్కి అర్థమైపోద్దండి ఫ్యూచర్లో జరిగేవన్నీ. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పరిశీలించడం, ప్రతిదీ గమనించడం వీళ్ళకి అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది, లైఫ్ కొత్తగా అనిపించడం ఇలా ఉంటుంది. మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు, మీరు కూడా లైఫ్ గురించి యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అంటే సోల్ ఎనర్జీస్ ఏంటంటే, మరి ఈరోజు పండగ కదా, ఉగాది పండగ కదా, మీ అందరూ చేసుకోవాలండి, చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసుకుని ఉండారు. మా ఇంట్లో పండగ అయితే లేదు. సో ఈ పండగ దినాన మీకు న్యూ డోర్ ఓపెనింగ్ అయితే అయిందండి. మీ పర్సన్ కూడా కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరు అయిన వాళ్ళు, ఎవరి కాని వాళ్ళు ఇప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారంట. చూసారా, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది మీకు చూపిస్తాను. అది న్యూ బిగినింగ్ అనమాట. చూసారా, న్యూ బిగినింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. డివైన్ సోల్స్ సంబంధించి ఎనర్జీస్ అండి. ఇది మీకు మీ పర్సన్ సంబంధించి డివైన్ వేలో కనెక్ట్ అయ్యారు. ఇదిగోండి, చూసారా, కాలంతో పాటు మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఎంటీ కప్ ఇక్కడ మీ కప్లోనే తెలుస్తుంది, టీ కప్లోనే తెలుస్తుంది.
ఇవాళ డేట్కి 30 కదా, నిన్న నుంచి ఎనర్జీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇదిగో 29 అనేది వచ్చింది. అంటే ఈ పర్సను సోల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీకు సంబంధించి గో అవుట్ సైడ్ అండ్ పర్సన్ సంబంధించి ఫీలింగ్ బ్లూ. చూడండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉంది అంటే, మీ పర్సన్ తోటి అందంగా రోజు గడపాలని, వారితోటి హ్యాపీగా ఉండాలని మీరైతే అనుకున్నారండి. మీకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఏమొచ్చింది 31 అంటే రేపు అనమాట. మీరు బయటికి వెళ్ళటం అండ్ మీకు నేచర్ అనేది మీకు కనెక్ట్ అయ్యి మీకు ఏదో చెప్పాలనేది చూస్తారంట. గమనించండి, బయటికి వెళ్ళడమే కాదు, సపోజ్ మీరు టీ తాగినా, మంచినీళ్ళు తాగినా అండ్ మంచినీళ్ళు అదే వాటర్ పడిపోయినా సరే, అక్కడ ఏదైనా సరే వాటర్ రూపంలో ఏదో చిహ్నాలు గుర్తులు సంబంధించి మీ కళ్ళల్లో పడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కాలంలో మార్పు అనేది యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు మీరందరూ అడుగుతున్నారు కదా, గ్రహాల మార్పు అనేది జరుగుతుంది కదండి. మార్పు వల్ల మీకు ఏమవుతుంది, అసలు ఏంటి రీడింగ్ అయితే చేయమన్నారు. ఈరోజు ఈ రీడింగ్ అయితే వచ్చింది. ఈ కాఫీ కప్ సంబంధించి రీడింగ్లో ఈ ఎనర్జీ అయితే వచ్చిందని చూడండి. ట్రాన్సాక్ట్ జరుగుతున్నాయి కదా, గ్రహాల మార్పు అనేది జరుగుతుంది కదా, యూనివర్స్ మీకు సపోర్ట్గా అయితే ఉంటారంట. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే, మీకు క్షమాపణ చెప్పాలని మనసు కనిపించడం, మిమ్మల్ని మర్చిపోలేకపోవడం, ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. మీ నుండి హ్యాపీ న్యూస్ రావాలని ఎదురు చూడడం, మీకు హ్యాపీగా ఏవో మాటలు షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి అయితే వస్తారంటండి. రిలేషన్ అనేది గ్రోత్ కావాలి అండ్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటున్నారు. ముభావంగా అయితే ఉన్నారు. మీకు రేపు వెళ్తే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అండ్ బయట వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు చుట్టాల రూపంలో కానీ ఎవరో ఒకరు మాటల్లో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మీకు సంబంధించిన ఎనర్జీస్ మీరు నన్ను స్టార్ట్ చేస్తుంటారండి. కమ్యూనికేషన్ గురించి మీకు ఇక్కడ సెగల్ ఎనర్జీ ఇచ్చాను కదా, స్టార్ట్ చేస్తుంటారు. అందుకే ఇది వచ్చింది. 3 + 5 8 వచ్చింది. అంటే 8. మీరు కాల్ కోసమే కదా చూసేది, మీ పర్సన్ కూడా అదే చెప్పేది. టెలిపతి వేలో కనెక్ట్ అయ్యారు. చూసారా, ఇది ఇక్కడ 8 వచ్చిందా. మీ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తారండి. చాలా మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందంటే, జీవితంలో మిగిలింది మీ పర్సన్ తప్ప. మీ జీవితం ఇప్పటివరకు నాశనం అయిపోయిందండి. చేతులారా మీరు నాశనం చేసుకున్నారు మీ పర్సన్ నమ్మి. కానీ ఈ ఒక్క హోపు ఈరోజు మీకు ఎలా ఉందో తెలియదు, కానీ జీవితం మీద చిన్న ఆశ అయితే ఉంది. పర్సన్ మారుతారు. మీ ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు. గాడ్ కనెక్ట్ అయ్యారు. గాడ్ కూడా మిమ్మల్ని మెచ్చడం వల్ల మీకు ఈ విధంగా సెల్ఫ్గా చెప్పాను కదా, మీరు కాఫీ కానీ టీ కానీ తాగేశాక లాస్ట్లో ఉంటుందండి. కప్పు అందుబాటులో లేదు, ఉంది. ఇలా కప్పు ఉంటుంది కదా, ఈ అడుగున వస్తాయి, గుర్తులు వస్తాయి. ఇవి 3 కింద ఉంటాయండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ దీనికి సంబంధించి వస్తాయి. ఇలా తాగినప్పుడు దీనికి సంబంధించిన గుర్తులు బట్టి ఆరిపోయాక దీని మీద కొన్ని డ్రా అనేవి కనిపిస్తాయి. గీతలు కానీ ఏదోటి కనిపిస్తాయి, మీకు అర్థమైపోతాయి. ఈ డ్రాలోనే మీకు అర్థమైపోతాయండి. ఇలా ఎప్పుడు డాట్స్ కింద వస్తే బిజీ అనమాట. స్టార్ వచ్చినా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థమవుతుంది కదా, క్రియేటివిటీ. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదైతే వస్తుంది. ఇక్కడ స్ప్రెడ్ అవుతుందండి. మీకు జూమ్లో చేసి చూపించాలి కదా. మీకేం కనిపిస్తుంది? చూడండి, లవ్ సింబల్ కనిపిస్తుందా? నేను చెప్పడం కాదండి, ఇదిగోండి. మీరు ఇలా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా వస్తుందా? లవ్, సత్యం. మధ్యలో చూసారా వైట్గా కనిపిస్తుంది? లవ్ సంబంధించి ఇక్కడ మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారన్నమాట.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ మీకు గీతలు 2 కనిపిస్తున్నాయా? ఇదిగోండి, ఈ గీతలు 2 కనిపిస్తున్నాయా? ఇదిగోండి, అవేంటి? ట్రావెల్ అనమాట. ఇది ట్రావెల్. ఇదిగోండి ట్రావెల్. ఓకే, నెతుగుతాను. ఇంకాను ఏమేమి కనిపిస్తుంది? మీకేం కనిపిస్తుందో చెప్పండి. మీకు జూమ్లోనే చేసి చూపిస్తాను. చూసారా, ఎనర్జీస్ ప్రకారం తీస్తే చూడండి. ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తున్నాయా? మీరు సెల్ఫ్గా చేస్తే బాగుంటుందండి. ఒక్కోసారి కెమెరా క్వాలిటీ అనేది రావట్లేదు. ఇక్కడ చైన్ లింక్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇది చైన్ లింక్ అనమాట. ఓకే, ఈ చైన్ లింక్ ఇది ఇలా వస్తుందా? బాధ్యతలండి, బాధ్యతలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ప్రేమ అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ఇలా వచ్చింది. ఇది లోపల మనసులో అయితే మీరైతే ఉన్నారండి. ఒక 5 నిమిషాలు మీకు అలా చూస్తే అర్థమవుతూ వస్తాయి. చూడండి, చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? లవ్ కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదేంటి? మూన్ ఎనర్జీ. ఇది మూన్ ఎనర్జీ. ఎమోషన్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీ పర్సన్ ఈరోజు చాలా గుర్తొస్తున్నారండి. ఈ పండగ విషయంలో అని మిమ్మల్ని ఎమోషనల్గా చెప్పడం కాదు, అంటే మీ మనసు ఇంకా బాధపడేలా కాదు. 100% మీరు గుర్తొస్తున్నారు. మీకు సెల్ఫ్గా చేస్తే తెలుస్తుంది. అందుకే చెప్పాను, ఈ కాఫీ అన్నది మీ ఇప్పుడు ఏం కనిపిస్తుంది? 8 అన్నది కనిపిస్తుందా ఎవరికైనా? 8 మీకు 8 కనిపిస్తుందా దీంట్లో? ఇదిగోండి, 8 కనిపిస్తుందా? మళ్ళీ డిస్టర్బ్ చేస్తాను చూడండి. ఇలా ఖాళీగా ఉంటే మీకు కనిపిస్తుందని. అయ్యో, 2 మినిట్స్ మీరు ఇలా చెక్ చేసుకోండి ఈలోగా. అయ్యో, కనిపిస్తుందండి ఇప్పుడు. పీస్ అన్నది కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఇది
ఇదిగోండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, సక్సెస్. ఇది ఇది ఉంది కదా, ఇదిగోండి, ఇది వచ్చిందా ఇక్కడ. ఇది న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది లక్. టుగెదర్ వస్తుంది. లక్ కూడా కనిపిస్తుందండి. ఇదిగోండి, టుగెదర్. మీరు కాఫీ తాగేసాక కానీ, టీ తాగేసాక కానీ, లేకపోతే పేపర్ మీద చూసుకున్నా మీకు కనిపిస్తాయి. నేమ్స్ కూడా వస్తాయండి. సీరియస్గా చేసిన వస్తుంది రిజల్ట్, సరదాగా చేసిన వస్తుంది రిజల్ట్. అది మీరు ఎంటర్టైన్మెంట్గా చేస్తే మీకు అర్థమైపోతుందండి. జూమ్ తగ్గిస్తాను. ఇప్పుడు చూడండి, యాక్యురేట్గా అనిపిస్తుందా? మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. ఫ్లవర్ కనిపిస్తుంది. మీ పర్సన్ నుండి ప్రపోజల్ వస్తుంది. ఇదిగోండి, ఇది ప్రపోజల్. 8 వచ్చింది. మీకు ఏ కనిపించినా అది మీకు పాజిటివ్గా అన్నట్టే అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఇది పాస్ట్ అనుకోండి, ఇది ప్రజెంట్ అనుకోండి, ఇది ఫ్యూచర్. ఇక్కడ వరకు టచ్ అయ్యింది. ఇంత ఖాళీ బౌల్ అందుకనే తీసుకున్నాను. కప్లో కూడా ఒకరోజు మళ్ళీ చేస్తాను. మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. ఏ కాఫీ కప్ సంబంధించి ఇది ఎక్స్ప్లెనేషన్. ఇంకా డీప్గా వెళ్తే బాగోదు. అంటే చెప్పచ్చండి, కానీ సబ్జెక్టు కాపీ కొట్టేసి మళ్ళీ మేమే ఎదురు కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ సెర్చ్ కొట్టినా మీకు దొరకదు. ఇలాంటి రీడింగ్ ఎక్కడో ఛానల్ చూసి ఇక్కడ చేస్తే అక్కడికి ఇక్కడికి మీకు డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? వేరే హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. మరి అనుకున్నట్టు మనకి వస్తాయా? గ్రాఫ్ అన్నది కానీ, డ్రా చేసిన సంబంధించిన ఈ గుర్తులు కానీ అసలు కనిపిస్తాయా మీకు? మీరు అందుకే సెల్ఫ్గా చేయమని అడుగుతున్నాను, చెప్తున్నాను కూడా. ఇదిగోండి, మీ పర్సన్ ఫేస్ కనిపిస్తుందా? ఇది క్రియేటివిటీ కనిపిస్తుంది కదా, క్రియేటివిటీ ఇదండి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారు చూద్దాం ఫైనల్గా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఏం చెప్తున్నారు? లవ్ వచ్చిందా? ఇది మీకు 69 కనిపించినా సరే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ కింద వస్తుందండి. లవ్ ఎనర్జీ వస్తుంది. ఇది చెక్ చేయండి, ఈసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకేమైనా ఫైనల్గా ఏమైనా కనిపిస్తుందో చూసుకోండి. ఇక్కడ మీకు ఏది ఇచ్చారో అవి కొత్తగా కూడా కనిపిస్తాయండి. మీ పర్సన్ నేమ్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఇది ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇది కనిపించిన మీకు ఇదే. కొత్త సంవత్సరంలో ఈరోజు ఈ రీడింగ్ చేయాలనిపించిందండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. ఈ కాఫీ కంటెంట్స్ అన్నవి చాలా డిఫరెంట్గా వస్తాయి. ఒకే వేలో వెళ్దండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా క్రియేట్ చేసి చెప్పేదానికన్నా ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీసాను కదా, ఎనర్జీస్ బట్టి మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏంజల్స్ నెంబర్స్లో కూడా మీకు ఏంజల్స్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నాయో చూద్దాం. ఇది ఏంజల్స్ నెంబర్స్ కార్డ్స్ అండి. ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది అనుకోండి, జరుగుద్ది అనుకోండి, మీకు ఏంజల్స్ నెంబర్స్ కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటాయి. 69 కానీ, అండ్ 6 కానీ, 8 కానీ, 222 కానీ. అంటే 222 ఏంటంటే టెలిపతి వేలో కనెక్ట్ అయి ఉండే 11 కానీ. ఇప్పుడు ఈ ఎనర్జీస్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, యూనివర్స్ చూసే వ్యూవర్స్కి
ఏ ఏంజల్స్ మెంబర్స్ రూపంలో కనిపించాలనుకుంటున్నారు? దీనికి మీరు ఇచ్చే సమాధానం. ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మీకు తరచుగా కనిపిస్తున్నాయంటే మీ లైఫ్లో ఈ రకంగా మిమ్మల్ని గైడ్ చేయడం అండి. ఓకే, ఇదిగోండి గుడ్ ఫార్చ్యూన్. చెప్పాను కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 69 ఎక్కువ కనిపిస్తుంది మీకు. గుడ్ ఫార్చ్యూన్ అంట. చాలా చేంజెస్ అయితే వస్తాయి లైఫ్లో. ఎలా బ్రతకాలో 444 కనిపిస్తుంది కదా, ప్రొటెక్షన్ కూడా కనిపిస్తుంది. మీరు ఎవరి గురించి బాధపడని అవసరం లేదండి, గైడ్ చేస్తారు. జస్టిస్ ఉంది. అన్ని నిజాలు మీ గురించి మీరు ఏం చెప్పుకోక్కర్లేదు. ఎవరికి తెలియాలో, ఎవరి వరకు వెళ్ళాలో, అసలు ఎవరి నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఆ పర్సనే మీ క్యారెక్టర్ గురించి తెలుసుకుని మీ మీద ప్రేమతో అయితే ఉంటారు. 444 కనిపిస్తుంది కదా, ఇదిగోండి 1 2 3 4 గుడ్ లక్. చూసారా, గుడ్ లక్ అనేది కనిపిస్తుంది. అదృష్టం త్వరలో. ఈరోజు మీరు ఈ రీడింగ్ చూసారంటే మీకు ఇక్కడ అదృష్టం రాబోతుందని కదా ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఇదిగోండి టేక్ యాక్షన్లో అయితే ఉన్నారంట యూనివర్స్. మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుద్ది. మేనిఫెస్ట్ చేయండి. ఇదిగోండి టేక్ యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది జరుగుతుంది. ఇక్కడ మీకు మీరు అనుకున్నట్టే వచ్చా అనుకుంటున్నాను. అండ్ కాఫీ రీడింగ్లో కూడా కొన్ని కనిపిస్తున్నాయండి. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే చేస్తాను. సపోర్ట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్స్తో అయితే ఉంటాయి. అండ్ ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు మంచి కంటెంట్స్ అన్నవి ముందుగా మీకు అవగాహన కోసం సబ్జెక్ట్ గురించి ఇది చెప్పి మీకు రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అంటే ఇక్కడ నుంచి మీరు గుడ్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అందరు మీ మీద అతి ప్రేమ చూపించేయటం, అతిగా మర్యాద ఇచ్చేయటం. అండ్ మీ లైఫ్ మీకు ఇప్పుడు జస్టిస్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీరు ఎవరిని ఎక్కువ నమ్మొద్దండి. వాళ్ళు బాగా మాట్లాడారు కదా అని వాళ్ళ మీద జాలిపడ్డం కానీ ఏమీ చేయొద్దు. మీరు మీ అంతలో ఉండండి, తక్కువగా మాట్లాడండి. గతం గుర్తుపెట్టుకోండి. గతం గుర్తుపెట్టుకుని ఆ విషయాలు మీ మాట్లాడద్దు. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకునే రోజు అయితే వస్తుంది. వాళ్ళే మాట్లాడతారు. మీరేమీ యాక్షన్ తీసుకోక్కర్లేదు. మీరు మేనిఫెస్టో చేయండి, అది యాక్షన్ రూపంలో జరగబోతుంది. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. అర్థమైంది కదా, దీంట్లో మీకు గుర్తులు అన్నది కనిపిస్తుంది. ఏ రోజు కానీ ఒకరోజు చేస్తే సరిపోదంటే మీరు డైలీ టీ కానీ కాఫీ కానీ తాగుతారు కదా, తాగినప్పుడు ఇది అని మనసులో అని అనుకున్నారనుకోండి, తాగేసినాక మిగిలిపోయింది ఉంటుంది కదా, అది కాసేపు అయి డ్రై అయ్యాక మీకు ఒక గుర్తులు అనేది కనిపిస్తుంది. ఇది మీకు ఎవరిని అడగక్కర్లేదండి, మీకు అర్థమైపోతుంది. మనసు పెట్టి మీకు యూనివర్స్ చెప్తుంది ఇది ఇలా జరుగుతుంది. ఒక రకమైన హ్యాపీనెస్ అన్నది ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్గా కొంతమందికి ఇవి కనిపిస్తాయి, కొంతమంది కొత్తగా కనిపిస్తాయి. నెంబర్స్ కనిపిస్తాయి అండ్ యానిమల్స్ కనిపిస్తాయి, సమ్ ఫేస్ కనిపిస్తుంది. ఇలా ఉంటాయన్నమాట. ఇది ఎగ్జాంపుల్గా రాశాను మీకు ఇలా వస్తాయని. ఇది వచ్చింది చూసారు కదా, యూనిటీ ట్రావెల్ కూడా ఉంది, చూపిస్తానండి. అబ్బా, ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫిష్ కూడా కనిపిస్తుంది నాకైతే. ఫిష్ అనేది పాస్ట్ లైఫ్ గురించి చెప్తుంది. అండ్ అలా వదిలేయకూడదండి. డిస్టర్బ్ చేస్తా మనం చేయాలి. అంటే మీకు ఏమేం కనిపిస్తుందో చూడాలి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళదండి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళదే. ఒక దగ్గర మాట్లాడకూడదు. నాకు వచ్చిన వరకు నాకు ఇక్కడ చేయటం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ అయితే లైక్ చేయండి. పెద్ద బౌల్ తీసుకుంటాను కారణం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బాగుంటుంది, అలానే మీకు సెల్ఫ్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ యుగాది మీకు లైఫ్ అనేది చేంజ్ చేస్తుందండి. అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడు లేని జీవితం మీరు చూస్తారు. ఎక్స్పెక్ట్ చేయండి. అబాండెన్స్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతుంది. నా నోరు మంచిదండి, మంచిగా జరుగుతుంది. జాబ్స్ రాని వాళ్ళకి జాబ్స్ వస్తాయి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతాయి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. అండ్ మీరు కోరుకున్న లైఫ్ మీకు దక్కుతుంది. హ్యాపీగా ఉండండి. జీవితంలో మీకు కావాల్సింది ఏదో ఒక రోజు వస్తుంది. కానీ ఈరోజు
ఇలా వచ్చాయంటే మీకు ఉగాది పండగ యూనివర్స్ మీకు ఈ విధంగా బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు ఇవ్వడానికే కదా. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.